ఎక్కడికి ఇంట్లోకి దూరిపోతున్నా? సుబ్బయ్య గారి ఇల్లేనా ఇది? అవును. అయినా మా ఆయన సన్నగానే ఉంటాడు, లావుకి ఏమి ఉండడు. ఇంతకీ నువ్వెవరు? నాను ఇంటి కొత్త పని మనిషిని. అవునా? ఇంతకీ నీ పేరేంటి? లక్ష్మి సీతమ్మ. అందరూ నన్ను ముద్దుగా సీత అని పిలుస్తారు. అవునా? సరేలే, భలే ఊపుకుని తిరిగిపోతున్నావే. సరే కానీ పనులన్నీ శుభ్రంగా చక్కగా చేసుకోవాలి, సరేనా? నీ పనులు తగ్గట్టి నేను నీకు జీతం పెంచుతాను, సరేనా? అట్టాగే అమ్మగారు. ఎవరి బాబు? నీ కొడుకా? అవును, నా కొడుకి. పేరు హనీ. ఏది నాన్న ఒకసారి నవ్వులా? అవునమ్మగారు, పేరుకు తగ్గట్ట హనీ. అవునమ్మగారు, పేరుకు తగ్గట్టుగా నవ్వు కూడా అలాగే ఉన్నది. హై, ఎవరి కుక్క? భలే ముద్దుగుంది. మీ కుక్కేనా? అవును, మా కుక్కే. పేరు హనీ. మీలేంటమ్మగారు, కుక్కకి బాబుకి ఒకే పేరు పెట్టుకున్నాను. అది నా ఇష్టం, నీకెందుకు? ఎప్పుడు పని చూసుకోపో. సరే అమ్మగారు. అరే హనీ, ఈరోజు మన తింగర్ సీత మంచి వంట చేసినట్టుంది. దాదా వెళ్ళి తినేద్దాం. ఒసే సీత, ఈరోజు ఏం వంట చేస్తున్నావే? అమ్మగారు, మీకోసమే వంకాయల బీరకాయ కూర చేశాను. అదేమంటే? అంటే బీరకాయలో వంకాయ పెట్టి దాన్ని కోసి వంట చేయడం. ఇంకెందుకు, వంకాయలో బీరకాయ పెట్టి చేయకూడదా? అది కాదమ్మగారు, అట్ట కూడా చేయొచ్చు. అంటే బీరకాయ పెద్దది ఉంటుంది కదా, దాంట్లో వంకాయ పెడితే సరిపోతుందని బీరకాయలో వంకాయ పెడతాను. ఈరోజు నాకేదో అయ్యేలానే ఉంది. కొంచెం అన్నం వేసి కొంచెం కూర పొయ్యి టేస్ట్ చేస్తా, అంతే. సరే అమ్మగారు, తీసుకోండి. అయ్యో అమ్మగారు, ఏంటో అమ్మగారు. ఏం చేసావే? ఇప్పటికి 10 సార్లు పోయాను. మీ తిమ్మరి సీత కోసం లైక్, సబ్స్క్రైబ్.